సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల కోసం 420 హామీలు ఇచ్చారని విమర్శించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జీవో నెంబర్ 9 చెల్లదని తెలిసి కూడా బీసీలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లపై బుల్డోజర్ దాడులు చేస్తున్నారని, జూబ్లీ హిల్స్ ఓటమితో కాంగ్రెస్ కు భయం పుట్టేలా చేయాలన్నారు. గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది హైదరాబాద్ కానీ ఏం చేసింది గరీబోళ్ళకి కానీ అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటిదాకా కొత్తగా చేసిన పని లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే జూట మాటలు చెప్పినరో 100 రోజుల్లోనే అందరూ రాష్ట్రంలో ఉండే 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తాం, ముసలోళ్ళందరికీ 4000 పెన్షన్లు ఇస్తాం, లగ్గం చేసుకుంటే తులం బంగారం పెడతాం, అట్లాగే మరి ఇంకా ఎన్ని చెప్పారు ఇక రాసిన ఇక నాకే చదివేతందుకు కూడా గన్నున్నాయి. వికలాంగులకు 6000 పెన్షన్లు ఇస్తాం, షాదీ ముబారక్ తులం బంగారము, వాటితో పాటు ఇక రైతు బంధు, చదువుకున్న ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు స్కూటీలు ఇస్తాం, అందుకే చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, చదువుకొని కూడా ఉద్యోగం రాకపోతే నెలకు 4000 రూపాయలు ఇస్తాం. ఇట్లా వాళ్ళ నోళ్ళకు మొక్కాలే, నోటికి ఎంత వస్తే అంత 420 హామీలు ఇచ్చి అన్ని 100 రోజులనే పూర్తి చేస్తామని చెప్పి పచ్చి జూట మాటలు చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి ఇక్కడ వాళ్ళు అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా అవి లేవు అన్నోడు ఎవడన్నా ఉన్నాడు 5 వరకు? ఇక గిసొంటోడు లంకె బిందెలు ఎవడు ఎత్తుకుతాడమ్మా నాకు అర్థం కాదు. ఎవరు గసంటోళ్ళు ఎత్తుకుతారు, పాకెట్ మార్గాలు దొంగలు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు గట్ల మాట? ఇంకా ఘోరం, ఆయన భాష ఏం భాష అది? నీ గుడ్లు వీకి గోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, పేగులు మెడలేసుకుంది నాకు అర్థం కాదు. బోటి కొట్టడం నువ్వేమన్నా పేగులు మెడలేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? ఇంకా ఘోరం ఏమిటి తెలుసా? మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నన్ను దొంగ లెక్క చూస్తారు. మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. ఇంకొక మాట అంటుండు, అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు, ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట. ఇక ఇట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడా కొత్త గీడికి?